గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి తన సందేశాన్ని ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనితీరు ఉందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు. ముందుగా చిత్ర అధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. స్వాతంత్రం సాధించుకున్న 2.5 సంవత్సరాలు మన దేశ రాజ్యాంగాన్ని రచించుకుని దానికి 26 జనవరి 1950 అమల్లోకి తీసుకొని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంటుంది. 24,603 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా 86,734 కుటుంబ సభ్యులకు ఉచితంగా రేషన్ పొందుతున్నారు. జిల్లాలో 2,44,296 తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకి 4,500 మెట్రిక్ టన్నుల సల్లరకం బియ్యాన్ని 410 చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్ 2024-25 సీజన్కు సీఎంఆర్ రైస్ డెలివరీ 100% పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,780 మంది లబ్ధిదారులకు 9,30,27 గ్యాస్ సిలిండర్లు 26,31,00,000 సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే పంపిణీ చేశాం. 26 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు జరుపుకున్న లబ్ధిదారులకు ప్రతి వారం నిర్మాణ పురోగతి ఆధారంగా విద్యుత్ పథకం కింద జిల్లాలో 200 యూనిట్ల లోబడి విద్యుత్ను వినియోగిస్తున్న 1,34,896 మంది కుటుంబం కోసం పవర్ నెట్వర్క్ బలోపేతం కోసం 5,60,00,000 రూపాయలు ఖర్చు చేసి 14,33 kV ఇంటర్లింక్ లైన్ పనులు చేపట్టాం. జిల్లాలో 10 నూతన 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి 61 మంది రైతులను ఎంపిక చేసి 23,36,000 రూపాయల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు.